మెడికేషన్స్ అందరూ వాడతారు. డయాబెటిక్ ఫేస్ చేసిన ప్రతి ఒక్కరు మెడికేషన్స్ టాబ్లెట్స్ వాడతారు, వాడతానే చాలా ఉంటారు. మంది వాడతారు. అవును, వాడుతున్నప్పుడు షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కానీ వీక్ అవ్వడం, నరాలు లాగడం, గుంజడం నొప్పి రావడం, లాంటివి, మంటలు. అరికాళ్ళు మంటలు, సన్నగా అయిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తానే ఉన్నారు ఏంటి టాబ్లెట్స్ వాడుతున్నప్పటికీ కూడా. అవును, దీనికి మన దగ్గర ఏదైనా సొల్యూషన్ ఏదైనా మీరు చెప్పగలరా? ఇప్పుడు ఒకసారి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మనకున్న అండర్స్టాండింగ్ అంటే ఓన్లీ టాబ్లెట్స్తో నడిపేస్తే జీవితం గడిచిపోతుంది అనుకుంటారు. డయాబెటీస్ అన్నది ఒక డిసార్డర్, అది కూడా ఫుడ్కి సంబంధించిన డిసార్డర్. మన తిన్న ఆహారం నుంచి వచ్చినటువంటి షుగర్ని శరీరం సరిగా వాడుకోలేకపోతుంది, దానివల్ల ఈ సమస్యలను వస్తుంది. ఈ షుగర్ ఏందే మొత్తాన్ని దెబ్బతీస్తుంది. షుగర్ వస్తే టాబ్లెట్స్ డాక్టర్ చెప్పినట్టు వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటితో పాటు ఒక స్పెషలైజ్డ్ న్యూట్రిషన్ ఒకదాన్ని తీసుకోవాలి. ఆ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి అన్ని పోషకాలు సాధారణంగా మనం తినే ఆహారంలో దొరకవు. అప్పుడు పనికొచ్చేది డయాగ్రాండ్. సో డయాగ్రాండ్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళ కోసం తయారు చేసినటువంటి ఒక బ్యాలెన్స్డ్ ప్రోటీన్ సప్లిమెంట్. అది కూడా 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్: వే, కెసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ ఉంటుంది. ఈ 5 రకాల ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే గుడ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఇవ్వడం వల్ల మజిల్స్ స్ట్రెంగ్త్ బాగుంటుంది, ఎనర్జీ పెరుగుతుంది. ఆ మజిల్స్ స్వతహాగా షుగర్ని వాడుకొని షుగర్ని కంట్రోల్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మనం డయాగ్రామ్ రోజు 2 పూటలు తీసుకోమని చెప్తాం, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, భోజనానికి ముందర. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ప్రోటీన్ అనేది హార్డ్ మాలిక్యూల్, గబక్కని డైజెస్ట్ అవ్వదు. కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పుడు ఆకలి ఎక్కువగా ఉండదు, అప్పుడు ఎక్కువగా తినరంటే షుగర్ లెవెల్ కూడా ఇమీడియట్గా పెరగదు. సెకండ్, ఈ ప్రోటీన్లో ఉన్నటువంటి వే ప్రోటీన్ ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. దీంట్లో అది కాకుండా ఐనోసిటాల్ అని ఇంకొక పోషకం ఉంటుంది, అది కూడా ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. తద్వారా ఇన్సులిన్ బాగా పనిచేసిందంటే శరీరంలో ఉన్న షుగర్ని ఇన్సులిన్ మజిల్లోకి తోస్తుంది. సో న్యాచురల్గానే షుగర్ కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మజిల్స్ సన్నబడిపోతూ ఉంటాయి కదా, ఈ 5 రకాల ప్రోటీన్ వాడుకోవడం వల్ల, ఈ ప్రోటీన్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ గుడ్గా ఉండడం వల్ల, ఇంటాక్ట్గా ఉండడం వల్ల ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మజిల్స్, లీన్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, కొంచెం పెరుగుతాయి. అప్పుడు పెరిగిన మజిల్స్ స్వతహాగా షుగర్ను వాడుకోవడం మొదలు పెడుతుంది. కాబట్టి న్యాచురల్గా షుగర్ కంట్రోల్ అవుతుంది. సో ఇవన్నీ ఒక షుగర్ ఉన్న వ్యక్తికి ఏ మోతాదులో ఇవ్వాలనో ఆ మోతాదులో ఇచ్చినారు. కాబట్టి డయాగ్రాండ్, టాబ్లెట్స్, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే సూపర్గా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళ శరీరం క్షీణించుకుంటే చాలా రోజులు హ్యాపీగా క్వాలిటీ లైఫ్ లీడ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్తోనే నడపాలనుకుంటే మాత్రం కొద్ది రోజులకి ట్యాబ్లెట్స్ రెసిస్టెన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ పెరగడం, డోసెస్ పెరగడం, అవి కూడా సరిగ్గా పనిచేయకపోవడం, షుగర్ కంట్రోల్ కాకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి న్యూట్రిషన్ సప్లిమెంట్ అన్నది మనకి తీసుకొని వచ్చారు. సో చూస్తున్నారు కదండి, మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఒట్టి మెడికేషన్స్ ద్వారా మాత్రమే కాకుండా సప్లిమెంట్ వాడటం వల్ల మనం షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే కిందున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, మన డైటీషియన్స్ మీకు మొత్తం ఇన్ఫో అన్నది ప్రొవైడ్ చేస్తారు.